పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధ జనకూడ పరమాత్మరూపుడ, పరిశుద్ధ జనకూడ పరమాత్మరూపుడ, నిరూపమ బలబుద్ధి నీతి ప్రభా. నిరూపమ బలబుద్ధి నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావ. జనక కుమారాత్మలను నేకదేవ, జనక కుమారాత్మలను నేకదేవ. ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా. ఘన దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లును గాక. విసన్నపేట ప్రాంతంలో మహిమగల దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సంఘముగా కూడి ప్రజలను ఆయన ఆరాధించుట కొరకు తన దీన సేవకుడు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని ప్రణాళిక చేత ఏర్పరచబడిన సోదరులు బాలయ్య గారి కుటుంబాన్ని ప్రేమించి వారి ద్వారా మహిమగల దేవుని రాజ్య వ్యాప్తి జరిగించటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి మందిరమును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ మందిర ప్రతిష్ఠిత ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈనాటి మందిర ప్రతిష్ఠ సందర్భంగా 132వ కీర్తన, నూట 122వ కీర్తన మొదటి నుండి ఆఖరి వచ్చిన వరకు ఉన్న భాగాన్ని 122వ కీర్తన మొదటి నుండి ఆఖరి వరకు ఉన్న భాగాన్ని అమ్మగారు చదివినిపిస్తారు. కీర్తనలు 122. యెహోవా మందిరమునకు వెలుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుపుచున్నవని. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలునకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశముల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ నరులలో క్షేమముండునుగాక. నా సహోదరులు నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును
నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. దేవుడి వాక్యం దీవించును గాక. ఈ నూతనంగా కట్టబడిన ఈ మందిర ప్రాంగణము దేవుని మహిమగల నివాస స్థానమగునట్లు ఈ ప్రాంగణంలో చేరిన వారందరూ కూడా ఒక్కసారి మీ రెండు చేతులు పైకెత్తి అద్వితీయుడు, అనంతుడు, మహాపరిశుద్ధుడు, పరిశుద్ధతలో మహనీయుడైన దేవునిని మన చేతులెత్తి స్తుతిద్దాం, 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 స్తుతిద్దాం. మహిమ దిగివచ్చినట్లు ఈ ప్రాంగణం అంతా తేజో మహిమతో నింపబడినట్లు, తేజో మహిమతో ఈ ప్రాంగణం అంతా నింపబడినట్లు, దేవుని బలమైన అభిషేకపు ఆత్మ ఈ ప్రాంగణములో ఆవరించబడి ఉన్నట్లు, మహిమగల రాజు ప్రవేశించినట్లు, ఈ మహిమగల దేవుని నివాస స్థానములో మొదటిగా మహిమగల రాజు ప్రవేశించినట్లు, ఇది దేవుని నివాస స్థానమగునట్లు అందరూ స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. నోరు తెరిచి, నోరు తెరిచి స్తోత్రమయ్యా, 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 అద్వితీయుడా స్తోత్రం, ఆరాధ్యుడా స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అమరుడా స్తోత్రం, పరిశుద్ధతలో మహనీయుడా స్తోత్రమయ్యా, త్రియేక దేవా స్తోత్రం, మా మధ్యనున్నవాడా స్తోత్రం, ఊహకందని కార్యములు చేయవారా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నీ నామగణత కొరకు నీ కుమార్ని ఎన్నుకొని నీ రాజ్య వ్యాప్తి కొరకు తల్లి గర్భములోనే రూపించి మనము ప్రతిష్ఠించుకొని వారి ద్వారా మీరు నిర్మించిన మందిరమును బట్టి స్తోత్రమయ్యా అని చెప్పి అందరూ స్తుతి చెప్పండి, స్తుతి చెప్పండి. ఆయన తేజో మహిమ ఈ ప్రాంగణంలో నిలుచున్నట్లుగా స్తుతి చెల్లించండి, స్తుతి చెల్లించండి, స్తుతి చెల్లించండి, స్తుతి చెల్లించండి. మన మధ్యలో ఉన్న గనులు, దైవజనులు, అభిషక్తులు శాంతారావు గారు ప్రార్థన చేస్తారు. తదుపరి నేను కూడా ప్రార్థన చేసి మందిర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిద్దాం. అందరం కలిసి ఏకీభిద్దాం. ఈ నూతన మందిరాన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామములో ప్రతిష్ఠిస్తున్నప్పుడు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఎవరు మాట్లాడద్దు, ప్రార్థన చేద్దాం. ఎవరు మాట్లాడద్దు, ప్రార్థన చేద్దాం. ప్రార్థనలు ఏకీభిద్దాం. మహాపరిశుద్ధులకు తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆశ్రయుడైన దేవుడా, ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి, ఈ ప్రభా ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి అద్భుతమైన శ్రేష్టమైన మందిర నిర్మాణం తండ్రి నీ అభిషేకించిన అయ్యే తండ్రి బాలయ్యను తన భార్యను ప్రేమించి ప్రభా దైవజనుల ద్వారా ఈరోజు ప్రతిష్ఠించడానికి నువ్వు కృప చూపించినందుకు వందనాలు. మా అందరి ప్రార్థనలు ఆలకించి ప్రభా ఈ స్థలములో నిత్యము నీ మహిమను చూసేటట్లు, నీ తేజస్సు చూసేటట్లు, నీ ప్రభావం చూసేటట్లు అయ్యా ప్రజలందరూ ఈ మందిరంలో అడుగుపెట్టగానే నీ ముఖ దర్శనం చేసుకున్నట్టు సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరితో మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరితో అయ్యా మీరు మాట్లాడండి ప్రభువా. మనుషులు మాట్లాడే మనుషులకు ఉపయోగం ఉండదు నాయన. నువ్వు మాట్లాడితే మేము దీవించబడతాము, నువ్వు మాట్లాడితే మేము ఆశీర్వదించబడతావు, నువ్వు మాట్లాడితే మా దుఃఖ దినాలు సమాప్తమవుతాయి తండ్రి. ఈ మందిరంలో అడుగుపెట్టినప్పుడు ప్రతి ఒక్కరు దుఃఖ దినాలు సమాప్తం చేసి ప్రభా ఈ మందిరము అనేక మందికి ప్రార్థనా మందిరంగా, సమస్త ప్రజలకు ప్రార్థనా మందిరముగా, అన్యజనులకు కూడా ప్రార్థనా మందిరంగా దీన్ని అయ్యా ప్రతిష్ఠిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మా అందరి ప్రార్థన ఆలకించి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకొని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామములో నీ దాసులు నీకు అయ్యా ప్రతిష్ఠిస్తుండగా మీరు మహిమ పొందమని మా రక్షకుడు సజీవుడు పరమ తండ్రి అయిన యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే ప్రార్థనలో ఏకీభవిద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తమును చేతు పట్టుకొని తండ్రి మీ కృపాసనము సమీపిస్తూ మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ మహిమపరుచుతున్నాం తండ్రి. అయ్యా ఈనాడు నీ దాసునితో మీరు మాట్లాడారు. ఆ సంకల్పంతో నెరవేర్చబడే గడియలు ఇప్పుడు మీరు తీసుకుని వచ్చారు. నీ కుమారుడు జగదుత్పత్తికి ముందుగానే ఈ ప్రాంతంలో నీ రాజ్య విస్తరణ కొరకు
మీరెన్నిక చేసుకున్న నీవెన్నుకున్న ఒక ఘనమైన పాత్ర బాలయ్య గారిని బట్టి, సహోదరుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈరోజు వరకు వారి జీవితంలో ఉన్న మరుగుగా ఉన్న సంగతులను మీరు బహిర్గతం చేసి ఉన్నారు. తల్లి గర్భమందు పిండముగా రూపించబడక మునిపే వారిని మీరు ప్రతిష్ఠించుకున్నారు. ఈ క్షణము నుండినైనా మీ నామ ఘనత కొరకు కట్టబడిన ఈ మందిర ప్రాంగణం అంతటిని మీ వశములోనికి మీరు తీసుకొని పోతున్నారు. అయ్యా, ఈ స్థలములో ఉన్న దోషమైన, సాతాను కట్టిన దుర్గములైన ఏ విధమైన దోషము వాడబడిన వస్తువులలో కానీ సామాగ్రిలో కానీ కట్టిన వ్యక్తుల్లో కానీ ఏ విధమైన దోషము ఉన్నా ఆ దోషమంతా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్త ప్రోక్షణతో ఈ క్షణమందే పవిత్రపరచబడి ఉన్నది. ఈ మందిర ప్రాంగణం అంతా పరిశుద్ధపరచబడి ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత దీనంతటిని మీరు పవిత్రపరిచి ఉన్నారు, పరిశుద్ధపరిచి ఉన్నారు. అయ్యా, ఈ క్షణము నుండే నీ నామఘనత కొరకు కట్టబడిన నీ సౌందర్యమైన మందిరము, నీ రాజ్య వ్యాప్తి కొరకు, మీ నామఘనత కొరకు ఈ మందిరములోనైనా ప్రజల అవసరాలు తీర్చబడటానికి మీరు దీనిని ఈ పరలోకపు గవినిగా మీరు ఎన్నుకొనబోతున్నారు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. నీ మహిమ నివసించు, నీ తేజో మహిమ నివసించు నివాస స్థానమై ఉన్నది. అయ్యా, ప్రజలు అవసరాలతో, కన్నీళ్లతో, కష్టాలతో, కలవరాలతో ఈ మందిరపు తట్టు చేతులెత్తి ప్రార్థిస్తే, ఈ మందిరపు బలిపీఠము యొద్ద కృప అవసరం ఎదుట చేతులెత్తితే వారి ప్రార్థనలు మీరు వినబోతున్నారు. ఇక్కడ నీ మహిమను ప్రజలు చూడబోతున్నారు. అయ్యా, వారు చూసిన మహిమను ప్రజలకు బహిర్గతం చేయబోతున్నారు. అక్కడ దేవుని తేజో మహిమ నివసించుచున్నది. అక్కడ చేయబడి ప్రార్థనల మీద దేవుడు తన కనుదృష్టిని, దేవుడు తన మనసును నిలిపాడు. ప్రార్థనలు అంగీకరించబడుతున్నాయి, మహిమ కార్యాలు జరుగుతున్నాయి. దేవుడు ప్రజల బంధకాలు తెంచుతున్నాడు. అందుకు నేనే సాక్షినని ఒక వ్యక్తి, మరొక వ్యక్తి అలా దేవుని సువార్తను వ్యాపింప చేస్తున్నాయినా మొదట కొద్దిగా వనను, తుదకు మహాభివృద్ధి చెంది అన్యజనులు పట్టబడును గాక. అన్యజనులకు ఇది ప్రార్థనా మందిరముగా ఉంచబడును గాక. ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇక్కడ నీ మహిమను ప్రజలు చూడబోతున్నారు, అద్భుత కార్యాలు చేయబోతున్నారు, సూచక క్రియలు, మహత్ కార్యాలు వెంటనే జరగబోతున్నాయి. అందుకు ప్రత్యేకమైన అభిషేకం నీ దాసురాలి మీద ఉన్నది. ప్రభువా, ఎన్నుకున్నారు, నీ దాసుని మీ నోటిగా వాడుకోబోతున్నారు. అయ్యా, వారి నోటి నుండి జాలువారుతున్న ప్రతి మాట మిమ్ములను మహిమపరిచేదిగా ఉండబోతున్నది. మీ వ్యక్తిత్వాన్ని గొప్ప చేసేదిగా ఉండబోతున్నది. ప్రజల అవసరాలు తీర్చేదిగా ఉండబోతున్నది. నీ మహిమను ప్రభా వీరి ద్వారా మీరు కనపరుచుకోబోతున్నారు. ఈ కుటుంబమును మీరు ఎన్నుకున్న విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కట్టబడి నీ మందిరం ఈరోజు ప్రతిష్ఠిస్తూ ఉండగా, అయ్యా త్రియక దేవా, మీ నామములో దీన్ని ప్రతిష్ఠిస్తున్నప్పుడు మొదటిగా మహిమగల రాజా, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడవై ఉత్తరమిస్తావన్న వాగ్దాన ఫలం ప్రజలు అనుభవించుదురుగాక. రక్షణను గూర్చిన సునాదములు ఈ ప్రాంగణములు వినబడునుగాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ మీరు కూడా దైవజనులు అందరూ మా భుజాల మీద చేతులేయండి, మా భుజాల మీద చేతులేయండి, పర్లేదు. దేవుని నామఘనత కొరకు కట్టబడి నీ మందిరమును దేవుని నివాస స్థానముగా ఉన్నట్లు, మహిమగల దేవుని నివాస స్థానముగా ఉన్నట్లు, దేవుని తేజో మహిమ అయిన రాకడ వరకు ఈ స్థలములో నిలిచి ప్రజలు ఆ మహిమను కనుగొనున్నట్లు, వేవేల ఆత్మలు రక్షింపబడి నిత్యరాజ్యమునకు వారసులగుటకు ఇది కేంద్రముగా ఉన్నట్లు, జీసస్ బ్లడ్ మినిస్ట్రీ వారికి దేవుడిచ్చిన మందిరమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఈ మందిరమును దేవుని నివాస స్థానముగా ప్రతిష్ఠించుచున్నాము.
రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుడు, ఘనమార్జము గలరాజు. భూమ్యాగాధము లోయలను, భూదయ శిఖరము రాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును రఘు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు అయినట్లు యుగములు అవును అవే. తండ్రి ఉత్సాహించి మన ప్రభువే. దేవుని కృపాసనాన్ని దైవజనులు శాంతరవయ్య గారు ప్రార్థించి ప్రతిష్ఠిస్తారు. మహిమగల దేవుని వాక్కు ప్రజలకు వెల్లడి అయ్యే ఈ దేవుని కృపాసనాన్ని దైవజనులు శాంతరవయ్య గారు ప్రతిష్ఠించి ప్రవేశిస్తారు. అందరూ దయచేసి కూర్చోండి. అందరూ కూడా లోన సర్దుకోండి. ప్రార్థన చేద్దాం. అందరూ రెండు చేతులు పైకెత్తి స్తుతుల సింహాసనాసీనుడైన దేవునికి ఈ బలిపీఠాన్ని ప్రతిష్ఠిస్తుండగా అందరు చేతులు పైకెత్తి ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా చెప్దాం స్తోత్రాలు. వినబడాలి, యేసయ్యకి వినబడాలి. గట్టిగా స్తోత్రాలు చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రభువుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూడా చేతులు పైకెత్తి పరిశుద్ధుడా నీకు స్తోత్రం. అత్యున్నత సింహాసనం మీద ఆశ్రయ దేవుడా నీకు స్తోత్రం. అయ్యా నీ దాసుల ద్వారా ఈ మందిరాన్ని ప్రతిష్ఠించిన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. అయ్యా నీ కృపా సింహాసనమును ప్రభా నీ నామములో అయ్యా మేమందరం కూడా కలిసి ప్రతిష్ఠిస్తుండగా అయ్యా తండ్రి నిత్యము మాతో ఉండే దేవుడు అయ్యా నీ ప్రత్యక్షత, నీ సన్నిధి, నీ మహిమ ఈ స్థలములు ఉంటే సహాయం చేయండి తండ్రి. వచ్చిన మాతో నీ వాక్యము ద్వారా మీరు మాట్లాడండి ప్రభువా. దర్శనములో మాతో మాట్లాడండి తండ్రి. ముఖాముఖిగా కూడా మాట్లాడండి ప్రభువా. అయ్యా మా పక్షాన ఉండే దేవుడు తండ్రి. ఆకాశమందు నువ్వు తప్ప మాకెవరు లేరు. ఇదిగో తండ్రి నీ దాసుడిగా ప్రభువా ఈ బలిపీఠమును నీ నామములో ప్రతిష్ఠిస్తుండగా మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం. ఇదిగో తండ్రి నీకు వందనాలు. రండి అయ్య గారు, రండి మీరు రండి. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నమ్మదగిన దేవుడు. ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి అనేక మంది అన్యజనులను ప్రేమించి సమస్త జనులను ప్రేమించి ఈ స్థలములో నిత్యము మీరు ఉండడానికి ఇష్టపడినది నీకు స్తోత్రం. ఇదిగో ప్రభా దైవజనులుగా అభిషక్తులుగా ఈ ప్రాంగణాన్ని అదేవిధంగా ఈ బలిపీఠమును అయ్యా నీ కృపా సింహాసనమును అయ్యా నీ నామములో అయ్యా మేము ప్రతిష్ఠిస్తుండగా మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామములో ఈ బలిపీఠమును నీకు ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, మా స్తుతి పాత్రుడా
యేసయ్యా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా మా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా మా స్తుతి పాత్రుడా నా యేసయ్యా మా స్తుతి పాత్రుడా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా 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 మా స్తుతి పాత్రుడా మా యేసయ్యా మా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా మా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా మా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా మా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు స్తోత్రమయ్యా పరిశుద్ధుడా నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం స్తుతి సింహాసనాసనుడా నీకే స్తోత్రం నీకే స్తోత్రం యేసయ్యా 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 నా యేసయ్యా దేవుని మహిమ అంది గట్టిగా చప్పట్లు కొడదాం ఇంకా గట్టిగా చేతులు పైకెత్తి స్తోత్రం 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 అయ్యారు అమ్మా ఒక్క నిమిషం అమ్మా ఈ మందిరం అందంగా ఉందా ఏమన్నా మరి ఇంత అందం కట్టింది అందరు మాట్లాడుకోవడానికి కాదుగా అమ్మా మాట్లాడమాకండి లేకపోతే మైక్ వస్తుంది మీరన్నా మీరు మాట్లాడు చిన్నపిల్ల ఎవరన్నా వస్తే ఎదురుకొచ్చి కూర్చోండి తల్లుల దగ్గర కూర్చొని కుర్చీలు ఒప్పమాకండి ఎదురుగా రండి కూర్చోండి లేదంటే ఎక్కడుండో అక్కడ మెలకొని కూర్చుంటే మీరు ఎంత మెలకొని ఉంటే అంత త్వరగా అయిపోతుంది
బాగుంది, ఇక మాట్లాడమాకండి. మన మధ్యలో ఉన్న యేసోబయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన. ఇస్తారా? ఒక్క నిమిషం కూర్చోండి అయ్యగారు, ఒక్క నిమిషం కూర్చోండి, అయ్యగారు ఒక్క నిమిషం కూర్చోండి. రండి, ఇక్కడ ఇవ్వండి, ఒకటి ఇక్కడ ఇవ్వండి. ఇవ్వండి, రండి, దగ్గరకు రండి. అటు తిరగండి. వెళ్ళరా ఇక? ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండి ఆయన సన్నిధి కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవారుగా ఉందాం. అత్యంత ఘనుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క నాయన మా ప్రభువా, ఈ బిల్డింగ్ మీద ఇంత మంచి శృంగారమైన దేవాలయాన్ని మీరు కట్టించినందుకు మీకు స్తోత్రం. వారికి వచ్చిన మంచి ఆలోచనను బట్టి మీకు వందనాలు నాయన. మా ప్రభువా, ఈ యొక్క సంస్థ నానాటికి వర్ధిల్లే భాగ్యము దయచేయండి. అభిషక్తులతో నాయన మా ప్రభువా, దీన్ని మా ప్రభువా ప్రారంభించి ఉండగా అంచెలంచెలుగా నాయన ఈ యొక్క సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ స్థలానికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ పరిచర్య చేస్తున్న బాలయ్య గారిని, జ్యోతమ్మను బట్టి మీ స్తోత్రమయ్యా. నాయన, నానాటికి ఈ సేవను 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించే భాగ్యము దయచేయండి. ఇది మీకు ఒక బెతెస్దా కోనేటుగా మీరు మార్చండి. మీ నామానికి మీరు మహిమ తెచ్చుకొనమని ప్రభువా, వచ్చినటువంటి ప్రతి బిడ్డ కూడా ఏ అవసరాల్లో వచ్చారో మీరు ఎరుగుదురు ప్రభువా. అందరూ ఆత్మపూర్ణులుగా సిద్ధపడి నాయన వారికి కావలసినవి పొందుకొని వెళ్ళటానికి మీ కృప అనుగ్రహించండి. బలహీనులను బలపరచండి, పిరికి వారిని ధైర్యపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే ఆరోపించుకొనమని మా అధ్యయన మనవులు మీ పరలోక సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని భద్రపరిచి ముద్ర వేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుకొనుచు ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థించిన అయ్య గారికి కృతజ్ఞతలు. మన మధ్యలో ఉన్న కాకర్లో సేవ చేస్తున్న విజయపాలయ్య గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అనాది కళ సంకల్పాన్ని బట్టి మీ బిడ్డలను, మీ దాసుని దాసురాలను రక్షించుకొని ఈ ప్రాంతంలో అనేక ఆత్మలో రక్షణార్థమై మీరు ఏర్పాటు చేసుకొని ప్రభువా ఈ మంచి మందిరాన్ని ఇచ్చారు. ఇది ప్రారంభం నుంచి నేటి వరకు ప్రతి దినము ప్రతి పనిలోనూ మీ హస్తాన్ని ఉంచారు. మీ దాసులను బలపరుస్తూ వచ్చారు. నేటికి ప్రభువా ఈ రీతిగా ఇంత మంచిగా తీర్చబడటానికి కేవలము మీ కృపయే. మా మధ్యలోకి మీ దాసులను మీరు నడిపించారు. ఈ రాత్రి జరుగుతున్న ఈ కూడికంతటా మీ సన్నిధించి నాతో మాతో అందరితో మాట్లాడి మీరు మహిమ పొందమని దయగలిగిన యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థన చేసి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అయ్యగారు ప్రార్థించిన అయ్యగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా మధ్యలో ఉన్న నా అత్తగారు వరలక్ష్మి గారు వచ్చేసి ప్రార్థన చేస్తారు.
స్తోత్రం 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 స్తుతులకు పాత్రుడా యేసయ్యా నీకే వందనాలు వందనాలు వందనాలు. మహోన్నతుడా మహాగణుడా మహిమానితుడా నీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ మహోన్నతమైన కృప చేత దయచేత ప్రభా నా తండ్రి, అయ్యా నా తండ్రి, నా ప్రియ కుమారుడు బాలయ్య బాబుని జ్యోతిమ్మను ప్రభు నా తండ్రి, నీ సంకల్పంలో నా తండ్రి నీ సేవకు పిలుచుకున్నందుకు నీకే స్తుతులు స్తోత్రములు వందనాలు. అయ్యా జగత్పురాది వేయబడక ముందే నా తండ్రి నీ యొక్క అయ్యా నా తండ్రి చిత్తంలో వారిని మంచి ప్రభు ముద్రింపబడి ప్రభు నా తండ్రి నీ సేవకు ప్రతిష్ఠించుకున్నాము. ఈరోజు ఇంత గొప్ప మందిరాన్ని ప్రభు ప్రతిష్ఠ చేయడానికి అయ్యా గొప్ప సేవకులను ప్రతిష్ఠని ప్రభు నా తండ్రి, అయ్యా నా తండ్రి మరి నా తండ్రి రప్పించి ప్రభా అది జరిగించిన ఈ యొక్క మందిర ప్రతిష్టను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు వందనాలు. వాళ్ళ ఆశీర్వాదాలు, వాళ్ళ ప్రార్థనలు, వారి యొక్క అయ్యా నా తండ్రి దీవెనల ద్వారా ప్రభు అయ్యా బిడ్డలు అయ్యా నీ సేవలో ఇంకాను అత్యధికంగా ముందుకు సాగిపోవటానికి కృప చూపండి. నీ ఆత్మాభిషేకంతో నింపి ప్రభు నా తండ్రి నశించుతున్న అనేక ఆత్మలను రక్షింపబడేలాగా నా ప్రభు నా తండ్రి, అయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపి నీ ఆత్మ కాపుదల భద్రత ఉంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ప్రభు నీ ఆజ్ఞానుసారంగా నీ చిత్తానుసారంగా నీ సేవను జరిగించే గొప్ప ధన్యత నా బిడ్డలకు దయచేయమని వేడుకొంచు. అయ్యా సాతానికి ఎక్కడా చోటు లేకుండా వారి చుట్టూ నీ అగ్ని కంచె వేసి నీ కాపుదల భద్రత ఉంచి కాచి కాపాడి దీవించి ఆశీర్వదించి అయ్యా ఈ యొక్క ఆలయంలో ప్రభా ఎవరైతే అడుగు పెడతారో వారందరూ కూడా దీవించబడేలాగున ఆశీర్వదించబడేలాగున ప్రభు నా తండ్రి వారి మనసు రక్షణ పొందేలాగున ఆత్మీయ మేళతో నింపబడేలాగున ప్రభు నా తండ్రి నీ కృప దీవెన ప్రభు ఈ మందిరం ఆవరణం నిండా నింపమని వేడుకొంచు, దీవించి ఆశీర్వదించమని వేడుకొంచు. అన్ని విషయాల్లో నువ్వే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నా ప్రభువును నా ప్రియరక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అమ్మా తర్వాత పాటల కార్యక్రమం ఉంటుంది కానీ పాడుకోవాలి. పాటలున్నాయి అయ్యగారికి కొంచెం వెళ్ళాలి, అర్థం చేసుకుందాం అందరం. మొదటగా ఈ బలిపెట్టి మీద దైవజనులు గొప్ప దైవజనులు సాల్మన్ రాజు గారు చిన్న మీతో ఒక 20 నిమిషాలు దేవుని వాక్యం పంచుకున్న తర్వాత అర్ధగంట పంచుకున్న తర్వాత ఇటు చూడండి ఇంకా పంచుకున్న తర్వాత మళ్ళీ 3-4 పాటలు పాడుకున్న తర్వాత శాంతారావు గారు మన మధ్యలో ఉన్నారు, సాక్ష్యాన్ని వాక్యాన్ని అందిస్తారు. ఇష్టమేనా? నవ్వట్లేదు ఎవరో, నేను ఒక్కడే నవ్వుకుంటున్నా. ఓకే, మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది ఇది. స్తోత్రం. అన్నీ ఈక్వల్లో వచ్చి బాబు కొంచెం వేలం లేవు. దేవుని పరిశుద్ధ నామునకు స్తోత్రము ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుని మహాపరిశుద్ధ నామునకు స్తోత్రము ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఈ ఆశీర్వాదకరమైన శుభవేళ మీతో కూడా ఉండటానికి పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇచ్చిన భాగ్యమును బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను.
సమస్త ఘనత మహిమ ప్రభావాలు తండ్రికే చెల్లిస్తున్నాను. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించిన నాకు అత్యంత ప్రియులు, ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా దీనత్వంతో దేవుని సన్నిధిలో దేవుని భయముతో ఒరిగిపోయే ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన దేవుని ఏర్పాట్లో ఉన్న ఒక ఉన్నతమైన పాత్ర బాలయ్య గారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ వారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ముఖ్యమైన వర్తమానికులు, అభిషక్తులు, దైవజనులు, దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడుతున్న గనులు శాంతారావయ్య గారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ, అమ్మగారిని బట్టి ప్రభుని ఆరాధిస్తూ చాలా కాలం తర్వాత మరొకసారి వారిని కలుసుకోవటానికి ప్రభు కృపించారు. వారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని తోటిలో నా జత పని వారైన దైవజనులైన మీ అందరికీ చాలా నిండు వందనాలు. పరిశుద్ధ సమాజం అంతటికీ వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. వందనాలు చేతితో చెప్పేది కాదు, నోటితో చెప్పేది. అందరికీ వందనాలు అండి. ఓకే, దేవునికి మహిమ చెల్లును గాక. ఈ మందిరాన్ని చూసినప్పుడు నా ప్రాణాత్మ శరీరాలు చాలా సంతోషించాయి. ఎంత సౌందర్యమైన మందిరం. దేవుడే చెప్పాడు సొలొమోనుతో, నా మందిరము సొగసైనదిగా కట్టాలని. సొలొమోనుకు చెప్పినటువంటి దేవుడు ఈ అందమైన మందిరాన్ని ఈ ప్రాంతంలో దేవుడు మీకు ఇచ్చాడు. దేవునికి మహిమ చెల్లును గాక. ఈరోజు ఈ దేవుని మందిరాన్ని ఉద్దేశించి చాలా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటానికి ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఈనాటి ధ్యానం కొరకు ఆదికాండం 28వ అధ్యాయం 17-18 వచనాలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. ఈ స్థలము ఎంతో భయంకరం. ఇది దేవుని మందిరమే గాని, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. దేవునికి మహిమ చెల్లును కాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని మందిరము అన్న మాట మొట్టమొదటిగా వాడినవాడు మన పితరుడైన యాకోబు. దేవుని మందిరము అన్న మాట మొట్టమొదటిగా వాడినవాడు మన పితరుడైన యాకోబు. ఏ సందర్భంలో వాడాడు, ఎందుకు వాడాడు, ఈ రెండు విషయాలు మీకు అర్థమైతే దేవుని మందిరము అన్న మాట ఏ సందర్భంలో వాడాడు, ఎప్పుడు వాడాడు, దేవుని మందిరము అని తెలుసుకున్న తర్వాత తాను ఏం చేశాడు, ఈ మూడు విషయాలు చాలా క్లుప్తంగా మేము ముందుకు తీసుకుని వస్తా. ఈరోజు మీతోనే గడపాలనుకున్నాను పూర్తిగా, కానీ కడుపు చాలా ఇన్కన్వీనియన్స్గా ఇబ్బంది కలిగింది. వాంతులు, విరోచనాలు చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుచేత నాకు అత్యంత ప్రియులు బాలయ్య గారు, కానీ ఈరోజంతా వారితో గడపాలని అనుకున్నాను. కొన్ని వారి పరిస్థితులు బట్టి
ఈ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చెప్పి నేను ముందుకెళ్తున్నాను. ఈ 3 విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తాను. దేవుని మందిరము అని వాడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? యాకోబు. ఎప్పుడు వాడాడు? యాకోబు జీవితంలో కొన్ని ప్రతికూలతలు ఏర్పడ్డాయి. జీవితం అంతా సజావుగా నడవదు. కొన్నిసార్లు మానవ జీవిత మనుగడలో ప్రతికూలతలు వస్తాయి. ఈ లోకమనే సముద్రంలో మనం పయనిస్తున్నప్పుడు, ఈ లోకమనే సముద్రంలో మనం పయనిస్తున్న ధోనిలో పెద్ద తుఫానులు వస్తాయి. అలలు కొట్టి మనమున్న ధోనిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తాయి. అలలు కొట్టినందున సముద్రంలో ఉన్న నీరు మనం పయనిస్తున్న ధోనిలోకి వచ్చి మునిగిపోయే పరిస్థితులు వస్తాయి. జీవితం అంతా సజావుగా సాగదండి. యాకోబు జీవితంలో కూడా అనుకున్న విధంగా కొన్ని ప్రతికూలతలు ఏర్పడ్డాయి. అసలు యాకోబు ఎవరు? అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు. దేవుని ఏర్పాటులో ఉన్న ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టినవాడు యాకోబు. ఎన్నడూ ఇల్లు విడిచి వెళ్ళనివాడు యాకోబు. సాధువై గుడారములో మాత్రమే నివసించేవాడు యాకోబు. తన తల్లి కొంగుచాడు తప్ప లోక ప్రపంచము ఎరుగనివాడు యాకోబు. అలాంటి యాకోబుకి, సాధువై గుడారములో నివసిస్తున్న యాకోబుకి తన అన్నకు తనకు కుటుంబంలో వచ్చిన మనస్పర్ధ ఇల్లు విడిచి పారిపోయేటట్లు చేసింది. తన అమ్మ చెప్పింది, తన తల్లి, అయ్యా నువ్వు ఇంట్లో ఉంటే నీ అన్నకు నీకు వచ్చిన సమస్యను బట్టి ఏదో ఒక రోజున నిన్ను నీ అన్న అంతమొందిస్తాడు. నీవు ఇక్కడ ఉండటం క్షేమం కాదు కొడుక, నీవు నీ మేనమామైన పదనారాము వెళ్ళిపో అని తల్లి చెప్పింది. ఎన్నడూ ఇల్లు విడిచి వెళ్ళనివాడుగా యాకోబు, సాధువై గుడారములో నివసించేవాడు కదండి యాకోబు. తల్లేమో సడన్లీ చెప్పింది, నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపోకూడక, ఇక్కడుంటే నీ అన్న నిన్ను అంతమొందిస్తాడు. యాకోబు జీవితంలో వచ్చిన ప్రతికూలతలు యాకోబును ఇంట్లో విడిచి పారిపోయేటట్టు చేసింది. అల్లా ఇల్లు విడిచి పారిపోతున్నప్పుడు యాకోబు దగ్గర చేతి కర్ర మాత్రమే ఉన్నది. ఈ సంగతి మర్చిపోవద్దు. యాకోబు తన ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నప్పుడు చేతి కర్రతో బయలుదేరాడు. ఒక మాట చొప్పున అబ్రహాము అగర్ను పంపించేటప్పుడు కనీసం తిత్తులో నీళ్లు, ఆహారపు మూటన్న ఇచ్చాడు. కానీ ఇల్లు విడిచి పారిపోతున్నప్పుడు యాకోబు చేతిలో చేతికర్ర మాత్రమే ఉంది. చేతికర్రతో బయలుదేరాడు యాకోబు. బెయేర్షెబా నుండి బయలుదేరి, ఎక్కడి నుండి? బెయేర్షెబా నుండి బయలుదేరి, బెయేర్షెబా అనగా అర్థం ఏంటంటే 7 జలలు, 7 ఊటలు ఉన్నాయి అక్కడ. 7 ఊటలు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని 7 ఆత్మలు పనిచేస్తున్న చోటు. పరిశుద్ధ గ్రంథములో దేవుని 7 ఆత్మలు కుమరించబడుతున్న చోటు, 7 జలలు ఉబుకుతున్న చోటు, 7 జలలు ఉడుకుతున్న సమృద్ధికరమైన చోటు నుండి యాకోబు బెయేర్షెబా నుండి పారిపోతూ హారాను వైపు వెళ్ళవలసి వచ్చింది. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు సమృద్ధికరమైన స్థలాన్ని విడిచిపెట్టి హారాను వైపు వెళ్ళవలసి వస్తుంది. హారాను అనగా అర్థం ఏంటంటే డ్రైనెస్, ఎండిన స్థితి. ఇప్పుడు ఇంతవరకు 7 ఊటలు కలిగి, సమృద్ధి అయిన జలములు కలిగి, సస్యశ్యామలం కలిగిన దేవుని 7 ఆత్మలు పనిచేస్తున్న చోటునున్న యాకోబు ఇప్పుడు ఎండిన వారిపోతూ వెళ్ళవలసి వస్తుంది. యాకోబు జీవితంలో ఉన్న పరిస్థితులు, యాకోబు జీవితంలో వచ్చిన ప్రతికూలతలు ఆ అరణ్యం వైపు వెళ్ళేటట్టు చేస్తున్నాయి. అలా యాకోబు ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాడు. సడన్లీ అనుకోకుండా తాను వెళుతున్న మార్గంలో అరణ్యంలోకి వెళ్ళాడు. అరణ్యములోకి వెళ్ళగానే, అరణ్యములోకి వెళ్ళిన తర్వాత
యాకోబు జీవితంలో ప్రొద్దుగూకింది, చీకటి కమ్మింది, అంధకారం కమ్మింది, ఇంట్లో ఉన్న పరిస్థితులే బాగోక చేతికర్ర పట్టుకొని యాకోబు బయలుదేరి వెళ్ళిపోతుంటే ఇక్కడ చూస్తే అరణ్యములో అంధకారం కమ్మింది, ప్రొద్దుగూకింది. వెనక్కి తిరిగి వద్దామా అన్న చంపేస్తాడు, ముందుకు వెళ్దామా దారి కానని స్థితి. ఆ అర్ధరాత్రి వేళ ఆ భీకర ధ్వనులు కలిగిన విత్తనము వేయదగని స్థలమైన ఆ అరణ్యములో ఉండిపోవలసి వచ్చింది. యాకోబు అనుకున్నాడు, ఎన్నడూ ఇల్లు విడిచి బయటికి రాని యాకోబు, సాధువై గుడారంలో నివసించే యాకోబు, తల్లి కొంగును బ్రతికే యాకోబు అనుకున్నాడు, ఇక ఇదే నాకు ఆఖరి రాత్రి, నా జీవితం అంతిమ గడియల్లో ఉంది అనుకున్నాడు. అనుకొని నిరాశ నిస్పృహలతో, కలవరముతో, ఆందోళనతో, భయముతో వణికిపోతూ ఆ అరణ్యములో అర్ధరాత్రి వేళ ఉక్కరి బిక్కరంటూ ఒంటరిగా అరణ్యములో ఉండిపోయాడు. అలసిపోయిన యాకోబు సొమ్మసిల్లిపోయాడు, కలవరంతో భయంతో ఉన్నాడు. కుంగిన వారి ప్రాణాలను తెప్పరిల్ల చేసే దేవుడు ఒకరు ఉన్నారుగా అనుకునే విధంగా యాకోబు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న రాళ్ళలో ఒక రాయి ఏరుకొని తలగడగా చేసుకొని అలా పండుకున్నాడు. పడుకోగానే దేవుడు అతని ప్రాణానికి చెదదీర్చాడు. ఒక్కొక్కసారి మన ప్రతికూలతలు గుండా వెళ్తున్నా, మన మార్గ మధ్యంలోనే అంధకారం కమ్మినా, ఎటు వెళ్ళని పరిస్థితి, ఎటు తోచని పరిస్థితులు ఏర్పడినా మన ప్రాణములకు చెదదీర్చే దేవుడు మాత్రం మనతో ఉంటాడు. స్తోత్రం చెప్పరే, స్తోత్రం, హల్లెలూయ. అలాంటి పరిస్థితుల్లో యాకోబు అక్కడ ఉండిపోయాడు. ఉండిపోయినప్పుడు ఆ చోటి రాళ్ళల్లో దాన్ని తీసుకొని తలగడగా చేసుకొని దేవుడు సెదదీర్చాడు. నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నప్పుడు యాకోబు ఒక కల కన్నాడు. చాలా జాగ్రత్తగానండి. యాకోబు ఒక కల కన్నాడు. ఆ కల ఏంటో తెలుసా? ఇదిగో భూమి మీద నుండి ఒక నిచ్చెన వేయబడింది, అది ఆకాశపు కొన అంటుచున్నది. ఆ నిచ్చెన దిగువ భాగములో ఎక్కడైతే నిచ్చెన వేయబడిందో ఆ నిచ్చెన దిగువ భాగములో అంధకారముతో, పాప అంధకారముతో, కలవరంతో, ఆందోళనతో, భయముతో, కృంగుదలతో, జీవితం మీద ఆశ లేకుండా ప్రతికూలతల గుండా వెళ్తున్న యాకోబు పడి ఉన్నాడు. ఆ నిచ్చెనకు పైగా తండ్రి అయిన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. నిచ్చెనకు పైగా తండ్రి అయిన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఈ నిచ్చెన అంధకారంలో ఉన్న, గాఢాంధకారపు స్థితిలో ఉన్న, ప్రతికూలతలో ఉన్న, భయంకరమైన కలవర కన్నీళ్లలో ఉన్న భూమి మీద ఉన్న యాకోబు యొద్ద ఉంది. అటు ఆసీనుడై ఉన్న తండ్రి యొద్దను కలుపుతుంది ఈ నిచ్చెన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయ. ఆ నిచ్చెన కలుపుతుంది, నిచ్చెన కలుపుతుంది, ఆ నిచ్చెన కలుపుతుంది. ఆ నిచ్చెనకు పైగా దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఎక్కేవారు ఎక్కుతున్నారు తండ్రి యొద్దకు, తండ్రి యొద్ద నుండి దిగేవారు దిగుతున్నారు. ఎక్కడికి ఎక్కుతున్నారు? తండ్రి అయిన దేవుని యొద్దకు ఎక్కుతున్నారు. ఎక్కడికి దిగుతున్నారు? అంధకారంతో, కలవరంతో, కన్నీళ్లతో, గాఢ అంధకారపు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న యాకోబు యొద్దకు దిగుతున్నారు. వెంటనే యాకోబు, ఆ నిచ్చెన పైగా ఉన్న తండ్రి అయిన దేవుడు యాకోబుతో చెప్తున్నాడు, యాకోబు, నీ తండ్రి అయిన దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీ దేవుడను, ఇదిగో నీవు నిలిచి ఉన్న ఈ స్థలం నేను నీకిస్తున్నాను, ఈ స్థలం నీకిస్తున్నాను. ఇదిగో నీ ఎడల నాకు ఒక ఉన్నతమైన ఏర్పాటు ఉన్నది. నీ ఎడల ఇప్పుడు నీవు భయంకరమైన పరిస్థితుల్లో ఉండొచ్చు, ప్రతికూలతలు గుండా వెళ్ళొచ్చు, అంధకారం కమ్మిన స్థితిలో ఉండొచ్చు. కానీ ఇదిగో నీ మూలంగా, నీ సంతాన మూలంగా అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానమును నెరవేర్చబోతున్నాను. నీవు తూర్పు తట్టు, పడమటి తట్టు, దక్షిణ తట్టు, ఉత్తరపు తట్టు వ్యాపిస్తావు, నలుదిశలు వ్యాపిస్తావు. నీ సంతాన మూలంగా భూమి యొక్క సమస్త వంశములను నేను ఆశీర్వదిస్తాను అని నిచ్చెన పైగా ఉన్న తండ్రి అయిన దేవుడు
యాకోబుతో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ నిచ్చెన పైగా ఉన్న యాకోబు తండ్రి అయిన దేవుడు యాకోబు పట్ల తనకున్న సంకల్పం ఏంటో బయలుపరిచాడు. ఇదంతా చూసిన తర్వాత, విన్న తర్వాత యాకోబుకు మెలకువ వచ్చింది. నిద్ర అని తెలుసుకున్నాడు, మెలకువ వచ్చింది, లేచాడు. లేచి అప్పుడు అంటున్నాడు, ఇది ఇది అంటే మీరు ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఏది దేవుని మందిరం? ఏది దేవుని మందిరం? నిరాశతో కృంగిపోయిన, కలవరాలతో, కన్నీళ్లతో, వేదనతో నింపబడిన, అంధకారమయమైన స్థితిలో ఉన్న, భూమి మీద ఉన్న ఒక మనుష్యుణ్ణి పరమందున్న ఈ కృంగుదలలో, కలవరాలలో, కన్నీళ్లలో, భయముతో, ఆందోళనతో ఉన్న ఈ మనుషుని యొక్క స్థితిగతులను మార్చగలిగిన తండ్రి అయిన దేవుణ్ణి, ఇదిగో అనంతుడైన దేవుడు పైనున్నాడు, పరిమితి కలిగిన మనుషుడు భూమి మీద ఉన్నాడు. ఈ పరిమితి కలిగిన మనుషుడు కలవరాలలో, కన్నీళ్లలో, అభయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. కల్లోల పరిస్థితుల్లో ఉన్నాడు. ఇక తన జీవితంలో స్కోప్ లేదు. జీవితం మీద ఆశలు వదులుకొని ఉన్నవాడు భూమి మీద ఉన్నాడు. ఈ కలవరాలలో, కన్నీళ్లలో, అంధకారమయమైన స్థితిలో, జీవితం మీద ఆశ లేని స్థితిలో పడి ఉన్న ఒక మనుషుడు భూమి మీద ఉన్నాడు. ఇతని స్థితిగతులను మార్చగలిగిన దేవుడు పరమందున్నాడు. భూమి మీద ఉన్న ఈ పరిమితి కలిగిన మనుషుడు భూమి మీద ఉంటే, అనంతుడు, పరిమితులు లేని దేవుడు పరమందున్నాడు. ఈ భూమి మీద ఉన్న మనుషుడు కుంగుదల, భయం, ఆందోళనతో ఉంటే, ఇతని స్థితిగతులను మార్చగలిగిన దేవుడు పరమందున్నాడు. ఈ పరమందున్న దేవుణ్ణి, నిరాశతో, కలవరాలతో నింపబడిన ఈ మనుషుని అవసరతలు తీర్చగలిగిన అనంతుడైన దేవునిని కలపగలిగిన ఒక నిచ్చెన భూమి మీద నుండి ఆకాశము కొనంటున్నది. ఈ నిచ్చెన ఉన్న స్థలానికి యాకోబు పెట్టిన పేరేంటి? ఇది దేవుని మందిరమే కానీ దీని అర్థం ఏంటి? భూమి మీద ప్రతి మనుషుడు పాపాంధకారంతో నింపబడ్డాడు. ఎటు పోవాలో అర్థం కాని స్థితిలో ఉన్నాడు. సత్యవంతుడైన దేవుడు ఎవరో, గమ్యం ఎటు పోతే వెళ్తుందో అని ఎరుగని, మార్గం ఎరుగని అంధకారమయమైన స్థితిలో మనుషుడు ఉన్నాడు. నిరాశతో, కలవరాలతో, భయంతో, ప్రతికూలతలు వెంటాడి సమస్య పోతున్న, కృంగిపోయిన మనుషుడు భూమి మీద ఉన్నాడు. ఇదిగో ఇతని జీవితంలో మార్గాన్ని చూపి, ఇతని పరిస్థితులను చక్కబెట్టి గమ్యము చేర్చగలిగిన దేవుడు పరమందున్నాడు. ఆయన అనంతుడు, ఇతడు పరిమితి కలిగిన వాడు. ఈ పరిమితి కలిగిన మనుష్యుణ్ణి, అనంతుడైన దేవుణ్ణి, అవసరాల్లో ఉన్న ఒక మనుష్యుని అవసరాలు తీర్చగలిగిన దేవునిని కలపగలిగిన నిచ్చెన ఎక్కడుంటుందో అది దేవుని మందిరం. చెప్పండి హల్లెలూయా. ఆ నిచ్చెన ఎవరో కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో ప్రభువే చెప్పారు, మనుష్య కుమారునికి పైగా మీరు ఎక్కుచూ దిగుచూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ నిచ్చెన ఎవరు? మన ప్రభు అయినా చెప్పండి, యేసుక్రీస్తు. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎక్కడైతే దేవుని మందిరం అంటే ఏది? ఏ చోటులోనైతే మానవుని అవసరతలు తీర్చగలగటానికి నిరాశతో, కృంగుదలతో నింపబడిన, పాపాంధకారములో మగ్గిపోతున్న ఒక మనుషునికి మార్గము చూపగలిగిన నిచ్చెన అయిన, మార్గమైన ప్రభువైన యేసుక్రీస్తును కేంద్రముగా కలిగి ఉంటుందో అదే దేవుని మందిరం. నేను నమ్ముతున్నాను, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఆమెను చెప్పరే, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఇక్కడికి వచ్చిన ప్రతి వాని అవసరతను తీర్చగలిగటానికి మార్గమును చూపగలిగిన, ఐ యామ్ ద వే, నేనే మార్గమని సెలవిచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు ఈ మందిరములో కేంద్రముగా ఉండబోతున్నారు. ఇది దేవుని మందిరమే. ఎక్కడైతే ప్రభువైన యేసుక్రీస్తు కేంద్రముగా ఉండి పరమందున్న తండ్రిని
భూమి మీద ఉన్న అంధకారమయమైన జీవితాన్ని జీవిస్తున్న మనుష్యుణ్ణి తండ్రితో కలపగలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గమై ఉంటాడో అది దేవుని మందిరం. ఈ క్రిస్మస్ వేళ అదేగా జరిగింది. అనంతుడైన దేవుణ్ణి పరిమితి కలిగిన మనుషుడు ఎన్నటికీ చేరుకోలేడు. చేరుకోగలడా? చేరుకోలేడు. అనంతుడైన దేవుడు ఆయన. పరిమితి కలిగిన మనుషుడు భూమి మీద ఉన్నాడు. ఈ పరిమితి కలిగిన మనుషుడు అనంతుడైన దేవుణ్ణి ఎలా తెలుసుకోగలుగుతాడు? అలా దేవునిని తెలుసుకునే ప్రయత్నాల్లోనే మతాలు పుట్టుకొచ్చాయి. అలా దేవునిని తెలుసుకునే ప్రయత్నాల్లోనే ఈ ఆచార కర్మకాండలు పుట్టుకొచ్చాయి. కానీ ఎవడు దేవుణ్ణి తెలుసుకోలేదు. ఆ అనంతుడైన దేవుణ్ణి తెలుసుకోవడం ఈ మానవుని వల్ల కాలేదు. యాత్రలు చేశాడు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాడు, ఏవో చేశాడు, ఆచార కర్మకాండలు చేశాడు, ఏవో చేశాడు. దేవుణ్ణి కలుసుకునే ప్రయత్నంలో మతాలు స్థాపించాడు, కానీ కలుసుకోలేకపోయాడు. ఆ అనంతుడైన దేవుణ్ణి పరిమితి కలిగిన మనుషుణ్ణి కలపటానికి అదుగో త్రిత్వములో ఒకరైన మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. త్రిత్వమై ఉన్నాడు. త్రిత్వమై ఉన్నాడు అని అంటే ముగ్గురు ఉన్నారు, కానీ ముగ్గురు ఒకటే. ఈ మర్మం నువ్వు తెలుసుకోలేవు. ఎందుకంటే ఒక మనుషుని హృదయంలో ఏముంది అన్నది, ఒక మనుషుడు ఎలా ఉంటాడు, అతని అవసరాలు ఎలా ఉంటాయి అన్నది కుక్కకి తెలియదు. తెలుసుదంటారా? చెప్పండి. తెలియదు. కుక్క పద్ధతులు కుక్కకు తెలుసు, మనుషుని పద్ధతులు మనుషునికి తెలుసు. కుక్కకేం తెలుసు మన పరిస్థితులు ఏంటి అనేది తెలియదు. దేవుడు అనంతుడు, ఆయన త్రిత్వమై ఉన్నారు. ఈ త్రిత్వము యొక్క మర్మం గొప్పది. మనం ఎంత తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా మన వల్ల కాదు. యేసుక్రీస్తు త్రిత్వములో ఒకరు, ముగ్గురు ఒకటే, మహిమలో ఒకటే, స్థాయిలో ఒకటే, ప్రభావంలో ఒకటే. ఇప్పుడు ఈ ముగ్గురులో త్రిత్వమై ఉన్న దేవుడిలో కుమారుడైన దేవుడు భూమి మీదకి శరీరధారిగా వచ్చారు. అనంతుడైన దేవుణ్ణి పరిమితి కలిగిన మనుషుని కలపటానికి, మార్గం చూపటానికి, దేవునితో సమాన మహిమ కలిగి దేవుడై ఉండి, పిలిపిలకు రాస్తూ పత్రికలు పౌలయ్య గారు అంటాడు, ఆయన దేవుడై ఉండి అంటాడు. రోమా పత్రికకు ఉత్తరం రాస్తూ 9వ అధ్యాయం 5వ వచనం అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. యేసు ప్రభువు ఎవరండి? భూమి మీదకు శరీరము దాల్చుకొని కన్య గర్భమున భూమి మీదకు రాకమునుపు ఆయన దేవుడై ఉండి, సర్వాధికారి అయిన దేవుడై ఉండి, త్రిత్వములో ఒకరై ఉండి, దేవునితో సమాన స్థాయి, సమాన మహిమ, సమాన వైభవం, సమాన కీర్తి కలిగిన వాడై ఉండి, నశించిపోతున్న మానవుడు నాశనములోనే ఉండి, ఈ పాపాంధకారములోనే ఉండి, ఈ పాపాంధకారములో లోకమని అరణ్యములో చీకటి కమ్మిన బ్రతుకుల్లోనే ఇతని జీవితం అంతమందకూడదని చెప్పి, ఈ పరిమితి కలిగిన మానవుడు అంధకారములో ఉన్న మనుషునికి వెలుగు చూపి, దిక్కు చూసని పరిస్థితుల్లో మార్గమై అతని జీవితానికి ఒక మార్గోపదేశం చేయటానికి దేవుడై ఉండి, సర్వాధికారి అయిన దేవుడై ఉండి, త్రిత్వములో ఒకరై ఉండి, దేవునితో సమాన స్థాయి, సమాన మహిమ, సమాన వైభవము కలిగిన వాడై ఉండి, శరీరమును దాల్చుకొని కన్య గర్భములో ఒక అణువుగా మారి, ఎంత తగ్గింపండి! మహాకాశాలు పట్టజాలని ఆయన ఈ పాపాంధకారములో ఉన్న యాకోబు లాంటి మనుషుణ్ణి దేవుని యొద్దకు చేర్చటానికి ఆ సర్వాధికారి అయిన దేవుడు అణువుగా మారి, ఆ గర్భములో 9 నెలలు మన వంటి ఒక